చిల్లరగా కూర్చొని ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు, ఏదో దొంగ ఏడుపులు. చూడండి మేడం ఇట్లా మాట్లాడుతుంది, మొత్తం తెగించి మొత్తం రోడ్ల మీద తిరుగుతుంది. ఇది మేడం నేను జైరాబాద్లో ఉంటా మేడం. నిజంగా ఆ యూట్యూబ్ చూస్తే దేవుడే యాడ్ ఇచ్చిండేమో అనిపించింది మేడం చూడంగానే. మీకు దండం పెడతా, మీకు కాలు మొక్తా మేడం, ఈ రోజుకి పంచాయతీ తేలిపోవాలి మేడం. ఒక్క నిమిషం మేడం, నువ్వు ఫోన్ పెడితే నీ మొగుడి మీద ఒట్టు చెప్తున్నా. నీ మొగన్ మీద, నీ బాయ్ ఫ్రెండ్ మీద, నీ పిల్లల మీద మొత్తం ఒట్టు నేను చెప్తున్నా ఫోన్ పెడితే. బయటికి వస్తలే మేడం, నన్ను మస్తు దూరం పెడుతుంది, మస్తు ఏడుపు వస్తుంది మేడం. పేరు మంచిగానే పెట్టుకుంది మేడం, దేవత లెక్క చూసుకుంటా అనుకున్నాను, లాస్ట్ కోసం ఇట్లా చేసింది మేడం. లిఫ్ట్ చేయలేదు సామాన్యంగా. హలో మేడం నమస్తే. మేడం ఇప్పటిదాకా నేను యూట్యూబ్లో మీది యాడ్ చూసిన మేడం. 24 గంటల్లో అక్రమ సంబంధాలు, మన గర్ల్ ఫ్రెండ్ ఎవరితో నేను తిరిగినా, మన వైఫ్ ఎవరితో పోయినా 24 గంటల్లో పట్టిస్తాను ఇచ్చిరు కదా. అదే మేడం, మీ ఆఫీస్ ఏడా మేడం? సమస్య ఏం లేదు మేడం, నాకు లవర్ ఉంది, 6 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాము. ఈ 6 నెలల నుంచి నాతో సరిగ్గా మాట్లాడతలే, కలుస్తలేదు, బయటికి వస్తలే మేడం, నన్ను మస్తు దూరం పెడుతుంది, మస్తు ఏడుపు వస్తుంది మేడం. నా పేరు కృష్ణ మేడం. హలో మేడం, నేను జైరాబాద్లో ఉంటా మేడం. నిజంగా ఆ యూట్యూబ్ చూస్తే దేవుడే యాడ్ ఇచ్చిండేమో అనిపించింది మేడం చూడంగానే. మేడం పైసలు ఎంత అయితే చెప్పండి మేడం, నేను ఏంటంటే డ్రైవింగ్ చేస్తాను మేడం, నాకు రోజు 350 వస్తాయి. మేడం మీరు ఏమన్నా చేయండి మేడం, మా గర్ల్ ఫ్రెండ్ ఇంకో 2-3 తిరుగుతుందని చాలా మంది చెప్పారు మేడం నాకు, కానీ నేను నమ్మలే. ఎప్పుడు ఫోన్ చేసినా వెయిటింగ్ వస్తుంది, కాన్ఫరెన్స్ పెట్టమంటే ఎవరికి పెట్టదు మేడం. అసలు ఏమన్నా అంటే అక్కతో మాట్లాడుతున్నా, అమ్మతో మాట్లాడుతున్నా అంటది. సో ఇట్లా చేసి, తన పేరు శ్రీలక్ష్మి మేడం. పేరు మంచిగానే పెట్టుకుంది మేడం, దేవత లెక్క చూసుకుంటా అనుకున్నాను, లాస్ట్ కోసం ఇట్లా చేసింది మేడం. కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉంది మేడం, కావాలంటే మాట్లాడండి మేడం. మీరు ఎందుకు అట్లా వేస్తుంది అడగండి, మాట్లాడు. హలో మేడం చెప్పండి. అరే చిల్లర దానికి బజార్గా వేస్తున్నాడు, ఏం లేదు మేడం అట్లాంటిది. 6 నెలల నుంచి నేను వేరే వర్క్లో అంటే ఫోన్లు ఎత్తట్లే, చిల్లరగా కూర్చొని ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు, ఏదో దొంగ ఏడుపులు. ఇప్పుడు ఆగు, 24 గంటల వాళ్ళని బతుకు మొత్తం బయట పెడతారా? ఏముందని బతుకు బయట పెట్టాను ఇంకి. నువ్వు ఎవరితో బయట తిరుగుతున్నావు, ఎక్కడెక్కడ బజ్జీలు తింటున్నావు అన్ని చెప్తారు వాళ్ళ. ఇప్పుడు ఎవరితో నన్ను తిరిగితే ఎవరైనా ఏమన్నా చేస్తారా? ఏమన్నా బీక్తారా? ఇప్పుడు వాళ్ళు చూస్తారు. ఏంది చూసేది మేడం? చూసి నా చరిత్ర బయట పెడతారు మళ్ళా. మేడం చూడండి మేడం ఇట్లా మాట్లాడుతుంది, మొత్తం తెగించి మొత్తం రోడ్ల మీద తిరుగుతుంది. ఇది ఫోన్ చేసిన మేడం, చెప్పండి మేడం ఎట్లా చేయమంటారు ఇది? నేను మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను.
చేస్తానండి. లేదు మేడం, మళ్ళీ మీరు ఫోన్ చేయండి మేడం. అర్ధ గంట నుంచి కలుస్తలేదు మేడం. ప్లీజ్ మేడం, మీకు దండం పెడతా, మీకు కాలు మొక్తా మేడం. ఈ రోజుకి పంచాయతీ తేలిపోవాలి మేడం. నేను చేస్తామండి మళ్ళీ. లేదు మేడం, మీరు ఫోన్ పెడితే నేను చచ్చిపోతా చెప్తున్నా. మొత్తం రికార్డ్ చేస్తున్నాను నేను ఇది. చేయండి, నేను చచ్చిపోతా మేడం. మీరు ఎందుకు ఇట్లాంటి యాడ్లు ఇస్తారు? సంసారాలు కూలిపోయేదాన్ని నిలబెడతాన్నారు. ఇప్పుడు ఏడా పెడతారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏంటి, ఏమైందండి? ఇప్పుడు ఇది ఎవరితో తిరుగుతున్నా నాకు 24 గంటల్లో మీరు చెప్పాలి మేడం. ఇంకా 24 గంటలు ఫోన్ ఆన్ చేసుకొని కూర్చోరు కదా. మీరు ఫోన్ లేపారు మళ్ళా. ఎందుకు లేపరండి మేడం? నాకు సైక్ తెప్పకండి మేడం. నాకు సైక్ తెప్పకండి మేడం. మేడం ఒక్క నిమిషం మేడం, నువ్వు ఫోన్ పెడితే నీ మొగుడి మీద ఒట్టు చెప్తున్నా. నీ మొగన్ మీద, నీ బాయ్ ఫ్రెండ్ మీద, నీ పిల్లల మీద మొత్తం ఒట్టు నేను చెప్తున్నా ఫోన్ పెడితే. మేడం మళ్ళీ చేద్దామా? తమాషాలు చేస్తారు సోషల్ మీడియాలో, అవి పెట్టి 24 గంటల్లో బతుకు బస్ స్టాండ్ చెప్తారు అంట. హలో మేడం, ఏంటండి? మా మేనేజర్ కి చెప్పాలి, మళ్ళీ కాల్ చేస్తాం. లే మేడం, మీ ఆయనకి ఏంటి నేను మాట్లాడతా. మీ ఆయనకి ఏంటి నేను మాట్లాడతా. ఒక మగాని బాధ ఒక మగానికి అర్థమవుతుంది మేడం. ఏం మాట్లాడుతున్నారు? మంచిగా ఫోన్ మాట్లాడుతూ ఏదో బాగానే కనెక్ట్ చేసుకుంటున్నావు కానీ ఫోన్ పెట్టు ఫస్ట్. ఆగు, మాట్లాడి మీతో మాట్లాడు. నువ్వు మాట్లాడు, లేడీస్ కదా మాట్లాడు. ఏంటి మేడం, ఏంటి అసలు మీరేంటి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? మాకు అర్థం కాని విషయం. ఈయనేమో నీకు ఫోన్ చేసి నన్ను వదిలేస్తున్నా అది ఇది అంటున్నావు, మధ్యలో ఏమో వీరిద్దరు సరసాలు ఆడుకుంటున్నారా? ఏంటన్నా మళ్ళీ లేపుతలే. చూద్దాం 5 నిమిషాల మేనేజర్ కడికి ఫోన్ చేస్తుందేమో. సో గైస్, ఇది అనమాట యూట్యూబ్లో యాడ్ వచ్చింది. అదేదో డిటెక్టివ్ అంట 24 అవర్స్లో మీకు ఎలాంటి లవ్ ఫెయిలియర్స్ అయినా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా మేము మీ గర్ల్ ఫ్రెండ్ ఇంకోళ్ళతో తిరిగినా, మీ హస్బెండ్ ఇంకోళ్ళతో తిరిగినా, లింక్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అన్ని హిస్టరీలు 24 గంటలు మేము ముందు పెడతాను యాడ్ ఇచ్చారు. సో నిజమా కాదా తెలుసుకోవడానికి కాల్ చేసాం. సో ఆమె ఫోన్ కట్ చేసేసింది 24 అవర్స్లో చెప్తామనేసి. సో చూద్దాం, ఇంకొక 10 మినిట్స్ అయిన తర్వాత ట్రై చేద్దాం. చూద్దాం 10 మినిట్స్ తర్వాత లిఫ్ట్ చేస్తా అన్నది 15 నిమిషాలు అయింది, ఫోన్ లేదు. మళ్ళీ నేనే చేస్తున్నా. హలో మేడం, ఏంటండి? మాట్లాడిరా మేడం మీ మేనేజర్ గారితో? నేను మాట్లాడి కాల్ చేస్తానండి. మీ అడ్రస్ పెట్టండి మేడం, నేను వస్తా డైరెక్ట్ మీ మేనేజర్ గారితో మాట్లాడతాను. మీరు మంచిగా మాట్లాడతారు దోస్తం. చెప్తానండి. నీకు మాకు ఫ్రెండ్షిప్ కట్టు మేడం. చాలా బాగున్నాయిలే కానీ ఫోన్ పెట్టు మేడం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చెప్తున్నారనమాట సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టి మీ లైఫ్ సెట్ చేస్తాం, అక్రమ సంబంధాలు ఉంటే పెళ్ళాం మొగుడు మధ్యలో, లవర్స్ మధ్యలో ఇంకా అట్లా ఉంటాయి కదా అన్నీ చెప్తామంటారు. ఏం చెప్తలేరు, రెస్పాన్స్ ఇట్లుంది. సో వాళ్ళని నమ్మి డబ్బులు వేయడము ఇంకేదో చేసి ఉన్న లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. సో ఇప్పటికన్నా అర్థం చేసుకోండి. అండ్ చెప్పలేం, కొన్ని జెన్యున్ కూడా ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం అయితే ఇదైతే ఫేక్. ఎందుకంటే మీ ముందే కాల్ చేసినాం, మీ ముందే మాట్లాడినాం. సో రెస్పాన్స్ కూడా ఎట్లున్నది. సో దయచేసి ఎవరు మోసపోవద్దు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారని మా ఛానల్ త్రూగా మేము చూపిస్తున్నాం. ఓకే గైస్, సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద, మీ ఫ్రెండ్స్ మీద ఎవరైనా ప్రాంక్ కాల్ చేయాలంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, అండ్ కామెంట్ కూడా చేయండి. మేము ఎప్పుడైనా సరే రెస్పాన్స్ ఇస్తాం. కింద మా ఫోన్ నెంబర్ ఉంది,
దానికి ఫోన్ చేయండి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి. ఎవరికి ప్రాంక్ కాల్ చేయాలి, ఏంటి సర్ప్రైజ్ ఏమి ఇవ్వాలి, షాక్ ఏమి ఇవ్వాలి అనేది. ఓకేనా? సైనింగ్ ఆఫ్ తేజ.